గురుగారు కుంభరాశి వాళ్ళకి శని దోషం కాస్త 80% తగ్గుతుంది అని మీరు తెలియజేస్తున్నారు కదా! మరి ఆ 20% కూడా ప్రభావం కాస్త తగ్గాలి అనంటే, పరిస్థితులన్నీ అనుకూలించాలి అంటే, వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలంటారు? వీళ్ళు పరిహారాలు శనికి సంబంధించి శని రెండో ఇంట్లో ఉండటం వల్ల శనికి తైలాభిషేకం చేయటం. వీళ్ళు కుంభకోణం నవగ్రహ టెంపుల్‌ని విజిట్ చేయగలిగితే తమిళనాడు చాలా బావుంటుంది. తర్వాత అంతేకాకుండా వీళ్ళకి తిరునల్లార్ తమిళనాడు మనకి పాండిచ్చేరి అక్కడ శనికి తైలాభిషేకం చేపించుకున్న, దర్బారేశ్వరుని దర్శించుకున్న చాలా బావుంటుంది. వీటితో పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇలా నేను ఎక్కువ సార్లు వెళ్ళటం. తర్వాత ఈళ్ళు చేసే పనుల మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. వేరే ఎక్స్‌ట్రా ఏమి చేయనవసరం లేదు. రాహు ఫస్ట్ హౌస్‌లో ఉండటం వల్ల, కేతు ఏడో ఇంట్లో ఉండడం వల్ల గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన గొడవలు ఏమైనా ఉంటే అట్లాంటి వాటికి వెళ్ళకుండా చాలా బావుంటుంది. వీళ్ళు రాహు, కేతులకు సంబంధించి దుర్గా సప్తాశ్లోకిని ఎక్కువగా 8 సార్లు ఎక్కువ చదువుకుంటే బావుంటుంది. వీటితో పాటు ఎవరైనా గనక యజ్ఞాలు, హోమాలు గనక చేపించదలుచుకుంటే గురు గ్రహానికి సంబంధించిన నక్షత్ర గ్రహ శాంతులు చేపించుకొని హోమం చేపించుకున్న వీళ్ళకి గురువుకి, రాహు, కేతులకు చేపించుకుంటే చాలా చాలా బాగా కలిసొస్తుంది. ఇంతే కాకుండా వీళ్ళకి ఏదైనా గనక స్పెసిఫిక్ కోర్టు వ్యవహారాలు, గొడవలు ఉన్నా గానీ చండీ హోమం, చండీ యాగం చేపించుకున్న కొంతమందికి మంచి పొజిషన్‌లు కావాలనుకుంటే రాజశ్యామల యాగం చేపించుకున్న చాలా చక్కగా కలిసొస్తుంది వీళ్ళకి.